శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి ఈ 2026 మే 5వ తేదీ మంగళవారం రోజున తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు తులారాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి చక్కగా కలిసి వస్తుంది, వీరి జీవితంలో ఉన్నతమైన స్థితి పొందడానికి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అన్ని అంశాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా అర్థం అవుతాయి. ఇక అదే విధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే ద్వాదశ రాశులలో సప్తమ రాశి తులారాశి. ఈ తులారాశికి అధిపతి గ్రహాలలోకెల్లా శుక్రుడు. తులారాశి ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని మనం ఒకసారి చూస్తే గనుక వీరికి చక్కగా సిరి సంపదలు అనేవి సమకూరబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి సమాజంలోనూ గౌరవ మర్యాదలు అనేవి విపరీతంగా పెరగబోతున్నాయి. మీ జీవితం గౌరవప్రదంగా సాగబోతోంది. ఇక నూతన యత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి. ఇష్ట కార్యాలు మీకు చక్కగా నెరవేరబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా కూడా మీరు పట్టుదలతో చేస్తారు, తద్వారా మీరు విజయ శిఖరాలను అందుకుంటారని చెప్పుకోవాలి. వ్యతిరేక ధోరణితో మీరు మాత్రం అస్సలు మాట్లాడకూడదు. అంటే నెగటివ్ మాటలు అనేవి మాట్లాడడం అస్సలు మంచిది కాదు. రేపటి రోజున తులారాశి వ్యక్తులకు ఒక మంచి జరగబోతూ ఉంది. ముఖ్యంగా జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇష్టమైన వ్యక్తుల కోసం తులారాశి వారు సంతోషంగా ఉండడం కోసం మీరు కష్టపడతారు. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించిన ప్రతి పనిలో కూడా మీరు చక్కగా పాల్గొని మీ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి పనులను చేస్తారు. ఇక మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ తులారాశి వారి యొక్క ఆలోచనలు అనేవి ఎంతో చక్కగా ఫలించబోతూ ఉన్నాయి. భవిష్యత్తు నిర్మాణానికి చక్కగా ఉపయోగపడుతోంది. మీకు చక్కగా రేపటి రోజున కుటుంబ పరంగా చూస్తే అనుకూలత బాగా పెరగబోతూ ఉంది. చిన్న చిన్న చికాకులు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి. బంధువులతో మీరు మాట పట్టింపులు రాకుండా చూసుకుంటారు. అనుకోని విధంగా ధన వ్యయం నుండి కూడా బయటపడగలుగుతారు. ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఆలయ దర్శనాలు చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగం వ్యాపారాలలో సామాన్యమైనటువంటి స్థితిగతులే ఉండబోతున్నాయి. రేపటి రోజున వృత్తి వ్యాపారస్తులు అత్యంత ధైర్యంతో కూడిన బలం అనేది ప్రదర్శించవలసి ఉంటోంది. ఎందుకంటే ఇంతవరకు కొన్ని నష్టాలను ఇప్పటి వరకు చూశారు. ఇక స్ట్రెస్ని కూడా అనుభవించి ఉంటారు. అయినా కూడా మీరు ఎంతో ఓర్పుతో సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెట్టారో ఆ డబ్బులు ఎంత కష్టపెడితే వచ్చాయో అనేటటువంటి విషయం తెలియబోతోంది. కాబట్టి ఇప్పటి నుండి కూడా తులారాశి వారు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీరు మీ ఆదాయాన్ని సేవింగ్స్ చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. కొత్త పెట్టుబడులు ఆలోచనలు కూడా చక్కగా ఫలిస్తాయనే చెప్పుకోవాలి. తులారాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ప్రతి ఒక్క ఇబ్బందిని తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శ్రీరాముడి ఆలయానికి వెళ్లి స్వామివారికి అర్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు ప్రతిరోజు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.